2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరు చూడని కొన్ని వ్యవస్థలు అప్పటికప్పుడు తెర మీదకి వచ్చినాయి. అవి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలుగా ఇప్పటికీ అభివర్ణిస్తూ ఉంటారు. ఆ రెండు వ్యవస్థలు, ఒకటి వాలంటీర్ వ్యవస్థ, రెండోది సచివాలయ వ్యవస్థ. ప్రభుత్వ పథకాలను నేరుగా అర్హులైన లబ్ధిదారులకు అందజేసే విషయంలో మధ్యలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ వ్యవస్థలను అయితే ఏర్పాటు చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు ఒక క్లారిటీ కోసం చూశారు. వాలంటీర్లు కూడా వాళ్ళని వీళ్ళని వెళ్ళి అడిగారు, డెడ్ లైన్ విధించారు, జగన్ దగ్గర కూడా వెళ్ళారు అనేది, తాడేపల్లి కూడా వెళ్ళారు, మాకు మద్దతు ఇవ్వండి అనేది. కాకపోతే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద ఏంటి వీళ్ళ ఉద్దేశం అనేది అధికారికంగా తేల్చి చెప్పేశారు. తాజాగా నారా లోకేష్ ఒక రకంగా ముందు ఇచ్చిన హామీలతో కంపేర్ చేసుకుంటే, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీతో కంపేర్ చేసుకుంటే నమ్మించి తడిగొడ్డతో నిలువున నడి రోడ్డును వదిలేశారా వాలంటీర్ని ఈ ప్రభుత్వం? ఈ చర్చ అయితే నడుస్తుంది. చర్చించే ముందు ఒకసారి నారా లోకేష్ గారు ఏమన్నారో ఒకసారి వినిపిస్తాను, తర్వాత మాట్లాడి. చెప్పేశారు పుట్టిన పిల్లలకి పేరెట పెట్టాలి. మీ నాయకుడు ఎందుకు చేయలేదండి అడుగుతున్నా. ఎందుకు మీ నాయకుడు ఎందుకు జియో ఎక్స్టెండ్ చేయాలి? వాళ్ళు ఉద్యోగంలో లేరు స్వామి. జియో మీ నాయకుడు జియో ఫస్ట్ 80% మంది చేత మీ నాయకుడు రిజైన్ చేయించాడు, అవునా కదా? చెప్పు స్వామి, మీ నాయకుడే రిజైన్ చేయించాడు, వాళ్ళు ఇప్పుడు లేరు. రెండోది జియో రెన్యూ చేయలేదు. ఎట్లా మాట్లాడదాం, పెద్ద ఇష్యూ ఏమే. మీరు జియో ఓట్లు లేదు, నన్ను ఏం చేయమంటారు? అది మాకు చాలా ఇబ్బంది పెట్టారు. మీరు లీగల్ సమస్య క్రియేట్ చేశారు మాకు. రైట్ సార్, ఇది మీరే వినే ఉంటారు, కాకపోతే జనాలకు ఒకసారి వినిపించాలి కదా. మళ్ళీ లోకేష్ ఏం అనలేదు అంటారని వినిపించాను. ముందు హామీల గురించి తర్వాత మాట్లాడుకుంటే, కంప్లీట్ గా ప్రతిదానికి ఈ మధ్యన జగన్ చేయడం వల్లే అన్ని ఆపేసాం, జగన్ చేయడం వల్లే డబ్బులు లేవు, జగన్ చేయడం వల్లే జీతాలు ఇవ్వలేకపోతున్నాం. వాలంటీర్ వ్యవస్థ విషయంలో కూడా జీవో ఎక్స్టెన్షన్ చేయలేదనో, రెన్యువల్ చేయలేదనో, వాలంటీర్ వ్యవస్థ మేము నడపలేము అని తేల్చి చెప్పాడు. ఎలా చూడాలి? వితండవాదం తప్పించి ఏం లేదు. జగన్ ఋషికొండకు జీవో ఇచ్చాడుగా, మరి ఎందుకు అమలు చేయలే? ఋషికొండ జీవోతోనే కదా పెట్టింది, మరి ఎందుకు ఆపేసా నువ్వు? మరి జగన్ అమరావతికి సంబంధించి ఏం చేయలేదుగా, మరి నువ్వు ఎందుకు కడతానా? ఆపేశాడు కదా అమరావతి, 3 రాజధానులు అన్నాడు కదా. మరి జగన్ చెప్పిన బాటలో 3 రాజధానులు కట్టాలి, మరి అమరావతి ఎందుకు కడతాను? అమరావతి విషయంలో అప్పుడైతే ముందు నోటిఫై చేయలేదు అన్నారు, ఇప్పుడు కూడా అమరావతి నోటిఫై చేయలేదు. ఇంకా 29 గ్రామాలు చేయాలా, ఏం చేయాలన్న దాంట్లో ఉన్నారు. రెండవది, అవుట్ సోర్సింగ్కి సంబంధించి ప్రతి ఏడాది కూడా టీచర్లకైనా లెక్చరర్లకైనా ప్రతి ఏడాది 11 నెలలకు ఒకసారి ఎక్స్టెన్షన్ చేస్తారు. ఎందుకు అంటే కంటిన్యూగా 12 నెలలు అట్లా వాడుకుని ఒక 5 ఏళ్ళు చేస్తే వాడు కోర్టులకు వెళ్తే కనుక వాళ్ళని పర్మనెంట్ చేయమని ఆదేశాలు వచ్చినాయి గతంలో. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పని చేస్తూ ఉంటారు. ఇది రూలు. టీచర్లకు కూడా అంతే. ఈవెన్ జగన్ టైంలో అవుట్ సోర్సింగ్ టీచర్లు ఉంటారు కదా, కాంట్రాక్ట్ టీచర్లు, వాళ్ళది కూడా అప్పుడు కంటిన్యూ కాలా. ఎందుకంటే అది గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు చేయకూడదు రూల్ ప్రకారం. ఇప్పుడు ఈ నెలలో అయిపోతుంది అన్నప్పుడు ఆ నెలలో చేస్తారు సహజంగా. ఆ నెలలో అయిపోతున్నటువంటి సందర్భంలో ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది కదా, ఎవరు వచ్చినా మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కంటిన్యూటీ ఇవ్వడం అనేది సహజం. అది రెండవది, ఓకే అదే నిజం అనుకుందాం, మరి నిన్నెవడు హామీ ఇవ్వమన్నారు? ఎన్నికల హామీ ఎందుకు ఇచ్చావు నువ్వు? 5,000 కాదు 10,000 ఇస్తామని ఎవడు చెప్పన్నాడు నిన్ను? ఎందుకు చెప్పావు? చెప్పి పచ్చి మోసం చేసి ఎందుకు దొంగ కారణాలు చెప్పుకోవడం? లేదు మాకు ఇష్టం లేదయ్యా, మేము చెయ్యం, మాకు వాలంటీర్లు అంటే ఇష్టం లేదు చెప్పిది. ఇది వాలంటీర్ని దగా కాదు చేసింది, సమాజాన్ని దగా, ప్రజల్ని దగా. వాలంటీర్ వ్యవస్థ మీద ఆధారపడ్డది ప్రజలు, ప్రజల మీద వాలంటీర్లు ఆధారపడలా. ఈ 5,000 రూపాయలు ఏ బడ్డీ కొట్టు పెట్టుకున్నా సంపాదించుకోవచ్చు. కానీ ప్రజల మీద వాలంటీర్ ఆధారపడలా, వాలంటీర్ మీద ప్రజలు ఆధారపడ్డారు. ఇవాళ చూడండి, రైతు భరోసాలకు సంబంధించినటువంటి దాంట్లో క్రిందటేడాది రైతు బీమా 43.5 లక్షల మంది రిజిస్టర్ అయితే వరికి సంబంధించి ఏడాది 9 లక్షలు అయింది. ఎందుకని? ఈ చేత కాదు ప్రజలకి. అది సర్టిఫికేట్ తేవాలి, ఇది సర్టిఫికేట్ తేవాలి, వాడి దగ్గరికి వెళ్ళి నమోదు చేయించాలి, వీడి దగ్గరికి వెళ్ళి నమోదు చేయించాలి. ఇదంతా వాలంటీర్ తిప్పలు పడేవాడు. ఎక్కడ ఎందుకు పెన్షన్ గురించి ఇదివరకు ఎన్ని తిప్పలు ఉండేది? వీడి దగ్గరికి వెళ్ళాలి, ఆడి దగ్గరికి వెళ్ళాలి, తీసుకురావాలి ఇవన్నీ కాగితాలు. ఇప్పుడు వాలంటీర్ అప్పుడు ఎవరి దగ్గరికి అన్న వెళ్ళారా? లేదే. వాలంటీర్ ఇంటి దగ్గరకు వచ్చి అన్నీ చేశాడు. అతని విలువ తెలియలేదు మనకి, పర్యవసానం ఇట్లా జరిగింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఇంకా డెవలప్ కంటిన్యూ చేస్తామన్నారు కాబట్టి వాళ్ళు ప్రజలు ఓటేశారు. కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ శాంతం తీసి అవతల పడేశారు. వాలంటీర్ లేకపోవడం అనేటటువంటిది ఒకటి. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి వాలంటీర్తో పెద్దగా పని ఉండదు. కానీ
బిడ్డలు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగాలకి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు వెళ్ళిపోయి లేదా ప్రధాన నగరాలకు వెళ్ళిపోయి కదిలే ఓపిక లేక నడిచే తీరిక లేక ఇబ్బంది పడేటటువంటి వృద్ధులకి ఎవరి మీదనో ఆధారపడేటటువంటిది. ఇదివరకైతే బంధువులు ఊళ్ళోనే ఉండేవాళ్ళు. అరే అక్కయ్య గారు అబ్బాయో తమ్ముడు గారు అబ్బాయో కొంచెం చేసి పెట్టరు అంటే చేసి పెడతారు. ఇవాళ రోజున అలాంటి వాతావరణాలు ఉన్నాయా కుటుంబ వ్యవస్థలో? అది లేని రోజుల్లో వీళ్ళు దేవుళ్ళు లాగా పనిచేసి పెట్టారు. ఇప్పుడు ఆ వ్యవస్థను తీసేయడం అంటే నోటి దగ్గర ముద్దలాగేయడం, లాగేసి పైగా దబాయించి మాట్లాడితే రైట్. ప్రజలనేది ఇవాళ రోజున ఏదైపోదు, 5 ఏళ్ల దాకా మూసుకు కూర్చోవడమే. ఈ 5 ఏళ్లలో ప్రజలు అలవాటు పడిపోయారు అనుకోండి ఈ పద్ధతికే, ఇదే బాగుందిలే అని. వీళ్ళు అన్నట్టు కరెక్టే, వీళ్ళు చేసేది కరెక్టే. లేదు ప్రజలు ఇబ్బంది పడ్డారనుకోండి, అప్పుడు పూర్తిగా తీవ్ర ప్రతిఘటన వస్తుంది. అవును. ఒక రకంగా ఎన్నికలకు ముందు అంటే నారా లోకేష్ గారు చెప్పిన మాటను పరిగణలో తీసుకుంటే 80% మందిని రాజీనామా చేయించి ఆ విధానం కూడా తప్పు జరిగిందా? అందుకే ఇప్పుడు లీగల్ గా ఇష్యూస్ వస్తున్నాయి, మాకు దీన్ని ఎక్స్టెన్షన్ చేయలేమని చెప్పడం లోకేష్. ఖచ్చితంగా ఆ రోజున మనం కూడా డిబేట్ చేసాం. ఏది ఇట్లా రాజీనామాలు చేయించడం ఏంటి, ఇది ఎక్కడ దుర్మార్గం అని చెప్పేసి. అయితే నాకు తెలిసి 80% అయితే కాదు, 20%, 30% ఉంటుంది. చేయనని చాలా మంది భీష్మించి కూర్చున్నారు కదా. అవును, చాలా మంది చేయలేదు కూడా, చెయ్యలేదు. ప్లస్ ఈవెన్ అక్కడ పని చేసి పెట్టమన్నా చెయ్యమన్నారు. తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, జనసేనకు పనిచేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది వాలంటీర్లు కూడా అక్కడ. కాబట్టి అక్కడ చెప్తున్నది రాంగ్, 80% అనేది రాంగ్. ఓకే, రాజీనామా చేసిన వాడు వదిలేవయ్యా, ఎవరొద్దన్నా. ఉన్నోడికి నువ్వు రాజీనామా చేసినోడు రాజకీయ పార్టీ కార్యకర్త, లెట్ దెమ్ డూ, లెట్ దెమ్ గో. వాళ్ళు అడగట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని అడిగింది ఎవరు? వాళ్ళ ప్రెషర్కి తట్టుకుని కూడా వాళ్ళ ఒత్తిడికి తలొగ్గకుండా రాజీనామా చేసినోడిని, చెయ్యనోడిని. రాజీనామా చేయలేదంటే నిన్ను నమ్మినోడే కదా. ఇప్పుడు రాజీనామా చేయకుండా ఆగారంటే చంద్రబాబుని నమ్మారు, లోకేష్ నమ్మారు, పవన్ కళ్యాణ్ నమ్మినోళ్లే కదా. నమ్మినోళ్ళ గొంతు ఎందుకు వస్తారు? మిమ్మల్ని నమ్మక వాళ్ళని నమ్మినటువంటి వాడు తర్వాత బతికాడా, బాగుపడ్డా, లేకపోతే ఇంకొక దానికి పోయాడా, ఆడిష్టం వాళ్ళు. వాడు పొలిటికల్ మోటివేటెడ్తో వచ్చాడు అనుకుందాం, పొలిటికల్గా వెళ్ళిపోయాడు అనుకుందాం. మిగిలిన వాళ్ళు అయితే పొలిటికల్ కాదుగా, వాళ్ళు ఉద్యోగం కోసమనే కదా, ఉపాధి కోసమనే కదా ఉంది. అందులో అత్యధికులు ఆడపిల్లలు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఏదైనా చేద్దామంటే ఇంట్లో అమ్మా నాన్న బాధ్యత, లేకపోతే పిల్లల బాధ్యత, భర్త బాధ్యత, అత్తమామల బాధ్యత ఉంటాయి ఊళ్ళలో, మన బస్తీల్లో కూడా. వాళ్ళు అలాగని చెప్పి శాంతంగా ఎంతో కొంత ఏదో కాసేపు కాలక్షేపం పని చేసినట్టు. ప్లస్ ఇది చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అయింది. 5,000 రూపాయలు ప్లస్ 10 మందితో మంచి అనిపించుకోవడమే కానీ చెడు అనిపించుకోవడం ఉండదు కదా దీంట్లో అయితే. ప్లస్ ఎంతసేపు పని ఉంటుంది, ఆ 10 రోజులు పని ఉంటుంది అంతే. మిగతా టైం ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు కదా ఇంటి పని. కాబట్టి అట్లా వచ్చిన వాళ్ళు మొట్టమొదట మగాళ్ళు ఎక్కువ మంది వచ్చిన తర్వాత నిదానంగా 100కి 70-80 మంది ఆడపిల్లలే ఉన్నారు. వాటి వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా. అంత మాత్రాన వాళ్ళ జీవితాలే నాశనం అయిపో. కానీ ఒకసారి ఒక రకంగా ఈ వ్యవస్థ ద్వారా ఒక సౌకర్యం, ఒక వెసులుబాటు ఈ లబ్ధిదారులందరికీ. కానీ దాన్ని కొనసాగిస్తే ఓకే, దాన్ని మేము కొనసాగించలేము, అది జగనే తప్పు, ఓకే ఇది పొలిటికల్ గా చెప్తున్న కారణం ఓపెన్ గా అందరికీ అర్థమవుతుంది. కానీ ఇలాంటి వ్యవస్థను కంటిన్యూ చేస్తే ప్రాబ్లం ఏంటి? ఆర్థికంగా ఇబ్బందా, భరించలేనంత భారమా, లేదంటే ఒక జగన్ మార్క్ ఇంకా ఉండిపోద్ది ఇలాంటి వ్యవస్థలను కంటిన్యూ చేస్తే అని చెప్పి రాజకీయ ఉద్దేశంతో దాన్ని కంప్లీట్ గా నిర్వీర్యం చేయడమా? ఎలా చూడాలి? అందులో చాలా ఆలోచిస్తున్నారు కానీ అసలు విషయం అది కాదు. వాలంటీర్ ఎదురుగుండా ఉన్నప్పుడు ప్రభుత్వపు లోపం ఎదురుగుండా కనబడుతుంటుంది. ఇప్పుడు ఇవాళ సంక్షేమ పథకాలు సూపర్ 6 ఏమీ ఇవ్వలేదండి. అదే వాలంటీర్ ఉంటే ఏమయ్యా 1500 ఎప్పుడు వేస్తా, ఏమయ్యా మా పిల్లలకి ఫీజు ఎందుకు వేయలే, ఇచ్చే దీవెన, అదేదో పాపం అతను ఇస్తున్నట్టు అతన్ని దబా ఇచ్చేవాళ్ళు వీళ్ళు. అడుగుతారు. అతను ఎక్కడికి వెళ్ళి చెప్తాడు, సచివాలయానికి చెప్తాడు. సచివాలయం ఏం చేస్తే ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ఎంతమంది అడుగుతున్నారు అనేటటువంటిది. అంటే ప్రజలకి ఒక జవాబుదారీ వ్యవస్థ అది. ఇప్పుడు వాళ్ళని పెడితే సూపర్ 6 ఇవ్వాలి. నిన్న మంత్రి నారా లోకేష్ గారు వెళ్ళి అడిగారంట కదా అక్కడ. ఎందుకు ఏది అమ్మఒడి ఇంకా వేయలేదు మీరు, అడుగుతున్నారు. ఏడాది వేయట్లేదు కదా. బేసిక్ గా ఒకటి నువ్వు ఇవ్వను అని చెప్పేసి ఎలక్షన్కి వెళ్ళి అధికారంలోకి వస్తే ప్రాబ్లం ఏం లేదు. ఎంతకంటే ఎక్కువ ఇస్తాను, ఆయన ఇస్తుంది 45,000, మేము ఇస్తుంది 60,000, 70,000, 80,000,
లెక్క ఇంట్లో ఎంతమంది చెప్పి ఉంటే అంతమందికి 5 ఏళ్లకు అతను ఇస్తుంది 2.5 లక్షలు అయితే మేము ఇచ్చేది 4 లక్షలు, ఈ లెక్కలు చెప్పినప్పుడు ఖచ్చితంగా అది లెక్క చెక్ చేసుకుంటారు. అందుకోసమే కదా ఎక్కువ వస్తేనే కదా వేసింది ఓట్లు. అంతే 60 లక్షలు 70 లక్షలు ఎక్స్ట్రా వచ్చినాయి వాళ్ళే కదా. ఉమ్, ఉమ్, రెండవది వీళ్ళకి ఆశ చూపించాం, ఉమ్, ఆశ చూపించి ఇప్పుడు నీ ఉద్యోగం లేదు, అది జగన్ పాపం. సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు, జగన్ పాపం. 14.5 లక్షల అప్పులు ఉన్నప్పుడు ఇస్తున్నామని చెప్పారు. ఉమ్, 14.5 లక్షల అప్పులు ఉన్నప్పుడు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇవ్వలేనంటే 7.5 లక్షల అప్పులు ఉన్నప్పుడు, అవును. ఉమ్, పైగా ఎవరిదో పాపం అంటే ఎంతకాలం ప్రజలు నమ్ముతారు అదే కదా. బేసిక్గా. ఉమ్, ఉమ్. ఒక రకంగా వాలంటీర్లకు కూడా ఇది అంటే దీన్ని ఇలా అనకూడదేమో, బుద్ధి వచ్చిందని స్వయం కృతాపరాధంగా ఏమన్నా భావించవచ్చా? ఎన్నికల ముందు వాళ్ళు కూడా కొన్ని డ్రామాలు ఆడారు అని, అందుకే ఇప్పుడు జగన్ లాంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళని దగ్గరికి రానివ్వట్లేదు, వాళ్ళ ఏర్పాటు చేసుకున్న వాళ్ళ మానసిక వ్యవస్థ అయినా దగ్గరికి రానివ్వట్లేదు అనేది కూడా. తిలా పాపం తలా పిడికిడండి. వాలంటీర్ లాగానే ఉండనివ్వాల్సింది, నిదానంగా దాంట్లో రాజకీయ పార్టీ కార్యకర్తల్ని చేర్చడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు. చివరిలో రాజకీయాలకి వాడటం, వాళ్ళని ఓట్ల కోసం ఇళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పడం, ఈ జగన్ కనుక రేపు రాబోతే ఈ పథకాలు ఆగిపోతాయి అని చెప్పించడం తప్పు. వాళ్ళని ఆ రోజు వరకు బాగానే ఉంది వాలంటీర్ వ్యవస్థ కూడా. వీళ్ళు ఎంత విమర్శించినా ప్రజలు పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు జగన్ కోటేమని ఏం చెప్పలేదు ఈ అనేది. ఎప్పుడైతే చివరిలో వాళ్ళు రాజకీయంగా మారారో ఆటోమేటిక్గా ఇంకోటి పదే పదే జగన్ ఓన్ చేసుకోవడం ప్రారంభించాడు, ఆటోమేటిక్గా వాళ్ళ మీద వెక్సేషన్ వచ్చింది. ఆ వెక్సేషన్ని విపక్షం క్యాష్ చేసుకుంది, ఇప్పుడు అధికార పక్షమైంది. ఇందులో వాలంటీర్ని తప్పు ఎందుకు పట్టాలా? అప్పుడున్న వైసీపీని తప్పు పట్టాలా, అట్లాగే వాళ్ళని మోసం చేసిన తెలుగుదేశాన్ని తప్పు పట్టాలా. వాలంటీర్ ఏం మోసం చేయలేదే, సరే రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నోడు వెళ్ళిపోయాడు అటుకి. కాదు అనుకున్నటువంటి వాడు నేను ఉద్యోగం కోసం వచ్చాను, ఉద్యోగంగానే చేస్తాం అనుకున్నాడు ఉండిపోయాడు. ఉన్నవాడు మోసపోయాడు, వెళ్ళిపోయినాడు మోసపోయాడు. అంటే ఒక రకంగా ఇద్దరు మోసం చేశారు సార్ వాలంటీర్, వైసీపీ టీడీపీ రెండు ఇద్దరు మోసం చేశారు, నో డౌట్ అందులో. ఎందుకంటే రాజీనామాలు చేసిన వాళ్ళు అప్పుడు ఎన్నికల విధుల్లో పాల్గొనివ్వట్లేదని చెప్పి వాళ్ళు రాజీనామా చేసి పాల్గొనడానికి రాజీనామా చేశారు వైసీపీ కోసమని. ఉన్నవాళ్ళు వీళ్ళు 10,000 ఇస్తారేమో, అవి వదులుకోవడం ఎందుకు, రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే అని చెప్పి నమ్మి వీళ్ళు ఉండిపోయారు. ఇటు వీళ్ళు 10,000 ఇవ్వలేదు, అక్కడ ఆ పార్టీ అధికారులు రాలేదు, మధ్యలో 2.5 లక్షల మంది ఇప్పుడు రోడ్డున పడ్డారు. అంతే, నో డౌట్. అక్కడ ఏంటంటే రాజకీయ ఒక చక్కటి వ్యవస్థను నాశనం చేయకూడదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టారు, ఆరోగ్యశ్రీను ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఆ స్కూల్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ప్రతి ఒక్క మీ తల్లిదండ్రులను పిలిపించి, లేకపోతే ఇట్లా ట్రీట్మెంట్ పోయిన వాళ్ళందరినీ డాక్టర్ గారు పిలిపించి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరినీ జగన్ కోటేయండి జగన్ వల్లనే అని చెప్పించుంటే ఏమనేవాళ్ళు? అట్లా వాళ్ళ చేత చేయించలేదు కదా, అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ మీద చేయించలేదు కదా, మరి వీళ్ళని ఎందుకు అట్లాగే చేయించారు? ఒకటి మంచి చక్కటి వ్యవస్థని నాశనం చేశారు. నాశనం వాళ్లే పుట్టించి వాళ్లే దాన్ని స్వార్థానికి వాడుకుంటే దీన్ని వీళ్ళు శాంతం తొదముట్టిచ్చేశారు. అవును. కానీ ఈ వ్యవస్థలు అంటే ఇప్పటికే ఇంటికి డాక్టర్ అనే పథకం కూడా ఎక్కడ అమలు అవ్వట్లేదు, అది కనుమరుగైపోతుంది అనేది, విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలను కూడా సక్రమంగా నిర్వహించట్లేదు అని. సచివాలయ వ్యవస్థ ఉంది కానీ ప్రస్తుతం అక్కడ కూడా చాలా వాళ్ళకి కొన్ని కట్ చేసేసారు, కొన్ని సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ కూడా. అలాగే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే కంప్లీట్ గా జగన్ మార్క్ తో ఏర్పాటైనవన్నీ కూడా త్వరలో కనుమరుగు కాబోతున్నాయా, నిర్వీర్యం అవబోతున్నాయా, దానికి ఇది ఒక సంకేతమా? అంటే మనం ఇది జగను బాబు కోణంలో చూస్తున్నాం, నేను వేరే కోణం చూస్తా. ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హిందుత్వ సిద్ధాంతం, కమ్యూనిస్టులు వామపక్ష సిద్ధాంతం అంటే హిందుత్వానికి వ్యతిరేక సిద్ధాంతం. ఇట్లాగ సైద్ధాంతిక అంశాల్లో విభేదాలు ఉంటాయి. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న 2 పార్టీలలో సైద్ధాంతిక విధానాలలో కంప్లీట్ తేడా ఉంది. ఏంటి అంటే తెలుగుదేశం సిద్ధాంతం ఏంటంటే ఎవడి పని వాడు చేసుకోవాలి, ఎవడు కష్టం వాడు పడాలా, ఆ కష్టపడి వాడికి వాడు సంపాదించుకోవాలి. ప్రభుత్వ పాత్ర అనేటువంటిది ఫెసిలిటేటర్ మాత్రమే. అంటే నువ్వు బాగా చదువుకోవాలి, నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నోడికి ప్రైవేట్ స్కూలు, ఇంకా ఎక్కువ ఉన్నోడికి కార్పొరేట్ స్కూలు, ఇంకా ఎక్కువ ఉన్నటువంటి వాడికి ఐఐటి స్కూళ్ళు అట్లాంటివి, పెద్దగా లేనోడికి గవర్నమెంట్ స్కూలు, అట్లాగే హాస్పిటల్, డబ్బులు లేనోడికి హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి, లేదంటే డబ్బులు కొద్దిగా ఎక్కువ ఉన్నోడికి ఇళ్ళ దగ్గరలో ఉన్న హాస్పిటల్, ఇంకా ఎక్కువ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్, ఇంకా ఎక్కువ ఉంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.
అలాగా ఆయా వ్యవస్థలకి ఫెసిలిటేట్ చేసేటటువంటి పాత్ర తెలుగుదేశం ప్రభుత్వం పోషిస్తుంటుంది. తెలుగుదేశం సిద్ధాంతం ఇది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే ప్రభుత్వమే ఫెసిలిటేటర్గా ఉండాలి, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఒకటి చదువుకోవట్లేదా, వాలంటీర్ ఇంటికి వెళ్ళి ఎందుకు తీసుకెళ్ళాలి స్కూల్కి? వాడికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు వెళ్ళి స్కూల్లో మాట్లాడటానికి విద్యాదీవెన డబ్బులు ఇచ్చాక తల్లి వెళ్ళి కాలేజీలో మాట్లాడాలని ఎందుకు పెట్టారు? అది అంటే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటోంది. అట్లాగే సంక్షేమ పథకాలు ఎట్లా మీ సేవ దగ్గరికి వెళ్ళుకో అప్లికేషన్ పెట్టుకునేది తెలుగుదేశం టైం. లేదు వాళ్ళు రాలేరు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇద్దామనేది వీళ్ళది. నోటి దగ్గర ముద్ద పెట్టాలనుకునేవాడు ఒకడు, కష్టపడి వాడే సంపాదించుకున్న రూపాయి తినాలా అనేది వీళ్ళది. తెలుగుదేశం ఫార్ములా కష్టపడి ఆడే సంపాదించుకుంటే అప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఇక్కడ కష్టం అనేది విలువ కష్టం అనేటటువంటిది ఆల్రెడీ పడుతున్నాడు కాబట్టి మనం ఫెసిలిటేటర్గా ఉండాలనేది వీళ్ళ విధానం. దీంట్లో ఏమవుతుంది, ఆ విధానంలో అలవాటు పడ్డోడికి ఇది కడుపు రగులుతుంటది, ఈ విధానంలో ఉన్నటువంటి వాడికి ఆలం చూస్తే రగులుతుంటది. అంటే రెండుగా సమాజానికి సంబంధించిన రెండు భిన్న సిద్ధాంతాలు ఇద్దరు పాటించుకొచ్చారు. అది మధ్యలో నలిగిపోతా ఉంటారు, ఆ వ్యవస్థల పేరుతో వచ్చి వాటిని నమ్ముకుని వాటి మీద బతుకుతున్న వాళ్ళు నలిగిపోతా ఉంటారు. రైట్, చూద్దాం. మొత్తానికి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఇక ఉండదు, ఆ క్లారిటీ అయితే వచ్చేసింది. వాలంటీర్లు ఇంకా ఆశలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తమకు 10,000 ఇస్తారనో కంటిన్యూ చేస్తారనో, ఓకే భవిష్యత్తులో ఏమన్నా పేర్లు మార్చి మళ్ళీ గతంలో జన్మభూమి కమిటీ ఎలా పెట్టారో అలా ఏమన్నా తీసుకొస్తారా, లేదంటే వాలంటీర్లకు అండగా ఏమన్నా మళ్ళీ ఉద్యమాలు ఏమన్నా చేస్తారా, జగన్ కూడా పట్టించుకోవట్లేదు అనేది ఏం జరుగుతుందనే చూద్దాం.